మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రో న్యూమరాలజర్ జయప్రద గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. నమస్కారం. నమస్తే అమ్మా, శ్రీమాత్రే నమః. మేడం, మే నెల వృశ్చిక రాశి వాళ్ళకి ఈ నెల ఎలా ఉండబోతుంది? ఓవరాల్గా వీళ్ళు ఎలాంటి విషయాల్లో జాగ్రత్తగా తీసుకుంటే ఈ నెల వీళ్ళకి సాఫీగా ఉంటుంది? ఈ మాసంలో వీళ్ళకి అన్ని విధాల అనుకూలంగా జరిగే అవకాశం ఉంటుంది. అయితే ఏంటంటే వృశ్చిక రాశి వాళ్ళు ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకైనా కాస్త మిశ్రమ ఫలితాలు ఉన్నాయి, గొప్ప ఫలితాలు లేవు. ఒకవేళ వాళ్ళ ఉద్యోగంలో ప్రమోషన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయనుకోండి, ప్రమోషన్ వచ్చే అవకాశం ఉన్నప్పటికీ కూడా అది వీళ్ళకి కొంచెం కష్టపెట్టే అవకాశమే కానీ సుఖపెట్టే అవకాశం అయితే ఉండదు. దానికంటే కొంచెం బాధ్యత ఎక్కువగా పెంచుతారు, బాధ్యత ఎక్కువగా చేయాల్సి వస్తుంది. ఆలస్యమైన జీతం ఇంటికి రావడం జరుగుతుంది ఈ వృశ్చిక రాశి వాళ్ళకి. ముఖ్యంగా ఏంటంటే ఇంట్లో వాతావరణం కాస్తంత జాగ్రత్తగా వీళ్ళు ప్రతి విషయంలోని మాటని అదుపులో పెట్టుకొని మాట్లాడడం వల్ల ఓర్పు సహనంతో ఈ మాసం వీళ్ళు చేస్తే వీళ్ళకి కాస్త అదృష్టం యోగం కనిపిస్తుంది. ఓర్పుని కోల్పోవడం వల్ల కొన్ని విషయాలు వీళ్ళు వాళ్ళ చేతులారా వాళ్ళే నాశనం చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంది వృశ్చిక రాశి వాళ్ళకి. ముఖ్యంగా ఉద్యోగాల్లో, తర్వాత వ్యాపారాల్లో, వ్యాపార పెట్టుబడి పెట్టే విషయంలో కాస్తంత ఓర్పు కోల్పోవడం వల్ల అవతల వాళ్ళు వీళ్ళ మీద నమ్మకాన్ని కోల్పోతారు. అంటే మనకి ఎంత టాలెంట్ ఉన్నప్పటికీ కూడా మన మాటల్లో ఆ సహనం ఓర్పు లేకపోతే, అమ్మో వీళ్ళతో రేపు రోజు నాకు కష్టం అవుతుంది, ఇప్పుడే మాట జారీ ఇలా అనేసారు మనని, ఖచ్చితంగా వీళ్ళతో వ్యాపారం చేస్తే ఎట్లాగా రేపు రోజున ఎలా నడుస్తామో అని చెప్పి వెనక్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా భాగస్వామ్య వ్యాపారాలు చేసేవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. భాగస్వాములతో గొడవలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. భార్యాభర్త మధ్యన సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇవన్నీ కొంచెం వీళ్ళు ఈ మాసంలో అదుపులో చాలా ఓర్పు ఉండాల్సిందే. మామూలుగానే మేము ఓర్పుగా ఉండగలం అని అన్న మాట విసడం ఆటోమేటిక్ వచ్చేస్తాయి. వీళ్ళు చేయకూడదు వస్తుంది. ఈ మాసంలో ఏంటంటే వీళ్ళకి కుజుడు 6వ స్థానంలో రవితో కలిసి ఉన్నప్పుడు కొన్ని లాభాలు ఉన్నప్పటికీ కొన్న కాస్త మాట మాత్రం చాలా స్పీడ్ వస్తుంది. ఎలా తిట్టాలనిపిస్తే అది నోటికి ఎంత వస్తుంది తిట్టేస్తారు, కోపం అనమాట. ఆ క్షణంలో వచ్చి ఆవేశ కర్పూరంలో జ్వాలలా వెలుగుతుంది, తర్వాత మళ్ళీ ఆగిపోతుంది. కానీ ఆ కర్పూరంలో జ్వాల వెలిగించేది మొత్తం అందరం దహించేస్తుంది. ఆ దహించిన తర్వాత మనం అడిగితే ఎవరు సారీ చెప్పినా వీళ్ళు యాక్సెప్ట్ చేయరు. ఇది ఒక్కటి వీళ్ళకి ఈ మాసంలో మైనస్. జాగ్రత్తగా ఉండటం. రెండోది ఏంటంటే వీళ్ళకి విపరీతమైన కాళ్ళు నొప్పులు ఈ మాసం అంతా. ఈ కాళ్ళ నొప్పులతో కాస్త అలసట, ఓపిక లేకపోవడం, చేయలేకపోవడం, ఈ బాధ కూడా ఎక్కువగా ఉంటుంది. ఇది ఇంట్లో వాళ్ళతో కాస్తంత నరకంగా కనిపిస్తుంది వీళ్ళకి. అంటే ఇంట్లో వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు, బయట వాళ్ళు ఎలాగే మనకు తప్పదు, ఇంట్లో వాళ్ళకి అర్థం చేసుకోవట్లేదు అని చెప్పి ఇంట్లో వాళ్ళతో కాస్త చిన్న చిన్న మనస్పర్ధలు వస్తాయి. వీళ్ళు ఈ మాసం కొంచెం చాలా చాలా వరకు మౌనంగా ఉండడం చాలా ముఖ్యం అన్నమాట వీళ్ళకి. ఎంత మౌనంగా వీళ్ళు ఉండగలిగితే అంత అదృష్టం కలిసి వస్తుంది. మౌనం లేకపోతే అంత కష్టపడాల్సి వస్తుంది. ఎప్పుడు ఒక మాట చెప్పామా దానికి 10% వీళ్ళ మీద వడ్డీ పడుతుంటుంది. దానివల్ల వీళ్ళు కష్టపడాల్సి వస్తుంది. ఈ మాసంలో వీళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ముఖ్యంగా ఇది. ముఖ్యంగా సంతాన విషయంలో సంతానంతో కాస్తంత మనస్పర్ధలు, వాళ్ళతో వాదనలు, వాళ్ళు చెప్పేది వీళ్ళు నచ్చక, వీళ్ళు చెప్పేది వాళ్ళు నచ్చక, ఇది ఒకటి ఉంది. ఆస్తి పంపకాలు ఒకవేళ ఉంటే ఈ మాసంలో అసలు ఆ జోలికి వెళ్ళకుండా ఉండడమే మంచిది. ఈ ఆస్తి పంపకాలు కానీ, కోర్టుకు సంబంధించిన విషయాల్లో కానీ, వ్యవహారాలు కానీ ఒకవేళ ఉంటే దాన్ని వాయిదా వేయించేసుకోవడం ముఖ్యం. ఎందుకంటే వాయిదా వేయడం వల్ల వీళ్ళకి కాస్త అనుకూలంగా ఉంటుంది. లేదు మనం మాట్లాడేస్తే మనకి జరుగుతుంటే అది ప్రతికూలంగా మారే అవకాశం ఎక్కువగా ఉంది. అక్కడ ఏదో ఒక విషయంలో మనం మిస్టేక్ చేస్తాం, చిన్న మిస్టేక్, అది వాళ్ళకి పెద్ద మిస్టేక్ జరుగుతుంది. ఇది చాలా చాలా అవసరం. ఇది మన గోచారీత్యా చెప్పే వ్యవహారాలు. వాళ్ళ జాతకంలో ఒకవేళ అంతర్దశలు బాగుండి మంచి స్థానాల్లో వీళ్ళకి గ్రహస్థితి కానీ, శుభదృష్టి కానీ, దశ కానీ యోగిస్తుందంటే చక్కగా చేసుకోవచ్చు. ఎందుకంటే వృశ్చిక రాశికి మన కుజు, రవి, బుధుడు మాస ఫలితాలు చూసుకున్నప్పటికీ వీళ్ళకి ప్రధానంగా ఉండే గ్రహాలు ఏవైతే ఉన్నాయో అవి అనుకూలంగా లేవు. మెయిన్ ఏంటంటే మన జాతకంలో ఎప్పుడు కూడా మాసాధిపతులు వేరు, సంవత్సరాధిపతులు వేరు. అంటే సంవత్సరానికి మారే గ్రహాలు ఏదైతే గురువు, ఈ గురువు ఒక అనుగ్రహం ఉంటే మాసంలో ఎటువంటి గ్రహాలు ఎలా ఉన్నప్పటికీ గురువు వీక్షణ బాగుండి అది శుభంగా వాళ్ళు మారుతుంది. కానీ వీళ్ళకి అష్టమ గురువు ఉండడం వల్ల కాస్త కష్టాలు కొంచెం ఎక్కువగానే ఉంటాయి. ఎంత చేసినా చేతికి డబ్బులు రావు. ఇది వీళ్ళకి బాధ. ఎంత పని చేసినా లాస్ట్ మన డబ్బులు రాకపోతే ఎంత బాధ అనిపిస్తుంది. అది వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది. ఆ శ్రమ అనేది అధికంగా ఉంటుంది. ఇప్పుడు దాకా ఓర్పుగా ఓర్చుకున్నప్పటికీ ఈ మాసంలో ఆ ఓర్పుని తగ్గిపోయి గబుక్కొని నోరు పారేసుకుంటే ఆ వస్తాయి డబ్బులు కూడా ఆగిపోతాయి. అందుకని వీళ్ళు కాస్త మౌనంగా ఉండడం ఈ మాసంలో చాలా ముఖ్యం. మరి ఈ పరిస్థితులంతా మెరుగవడానికి ఎంత సమయం పెట్టవచ్చు అంటారు? కుజుడు దాదాపు వీళ్ళకి 45 డేస్ దాకా ఉంటున్నాడు. 10వ తారీఖు మారుతున్నాడు. మే 10వ తారీఖు నుంచి కుజుడు ఆ స్థానంలో వాళ్ళ రాశాధిపతి మేషరాశిలోనే వస్తున్నాడు. సో రాశికి వృశ్చిక రాశికున కుజుడు అధిపతి.
ఎప్పుడైతే ఆ రాసాధిపతి అష్టమ స్థానంలో కుజుడు ఉండడం వల్ల కాస్త 45 రోజులు వీళ్ళకి కొంచెం కష్టకాలమే ఉంటుంది. కాకపోతే దీనివల్ల ఒక్కొక్కసారి లాభం జరుగుతుంది. ఏమిటంటే మొండితనము, పట్టుదల వచ్చి ఆ పని చేసేదానికి శ్రద్ధ బాధ్యతగా తీసుకుని చేస్తారు. ఇది కూడా వస్తుంది. ఒకసారి అదృష్టం కలిసి వస్తుంది. వాళ్ళ జాతకంలో యోగం బాగుంటాయి. ఒకవేళ జాతకం బాగాలేనప్పుడు, అంటే వాళ్ళ జన్మజాతకం కూడా బాగాలేనప్పుడు, ఈ గోచారం చూస్తున్నప్పుడు కాస్త కష్టంగా అనిపిస్తుంది. ఈ రెండు మేనేజ్ చేసుకోగలగాలంటే భగవంతుడు ఒక నామస్మరణ, ఎక్కువ దత్తాత్రేయుడు స్వామిది పూజ ఎక్కువ చేయడము, గురువారాలు స్వామి గుడికి వెళ్ళడము, ప్రదక్షిణాలు చేయడము, అన్నదానం చేయడం, ఎంతో కొంత వాళ్ళకి ఎంత శక్తి ఉంటే అంత శక్తి అన్నదానం చేయడం వల్ల వాళ్ళకి కాస్త అనుకూలంగా మారుతుంది అన్ని సిచ్యువేషన్స్లో. ఇప్పుడు ఉద్యోగాలు తీసుకోండి, ప్రమోషన్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఉద్యోగంలో ప్రాబ్లం ఉంటుంది. అలాగే వ్యాపారం తీసుకోండి, వ్యాపారంలో లాభాలు కాస్త తక్కువ అవుతుంటాయి. ఆ లాభాలు రావాలంటే కాస్తంత దానం చేయాలి. వీళ్ళు ఎంత దానం చేస్తే అంత మంచిది. అన్నిటికంటే ఏంటంటే మందుల్ని ఎక్కువ దానం చేయడం, అంటే ఔషధాలను దానం చేస్తే చాలా విశేషం. ఔషధ దానం చేయొచ్చు. ఇప్పుడు పెద్దవాళ్ళు, పేదవాళ్ళు, వాళ్ళకి కాస్త మందులు కొనివ్వడం, వాళ్ళు ఏ మందులు వేసుకుంటారో వాళ్ళకి కొనిస్తే వాళ్ళు చాలా ఆనందంగా ఆ మాసం అంతా వేసుకుంటారు. వాళ్ళు వేసుకునే వల్ల వీళ్ళకి కలిసి వస్తుంది. తర్వాత వీళ్ళ గుళ్ళో చాలామంది బ్రాహ్మణులకి, పేద బ్రాహ్మణులకి ఈ బియ్యము, పప్పులు ఇవి ఇవ్వడం, సరుకులు ఇవ్వడం, ఇలాంటివి చేయడం వల్ల మంచి లాభాలు. అంటే వీళ్ళు సంపాదించిన దాంట్లో ఎక్కువ శాతం దానం చేయాలి ఈ మాసంలో. వీళ్ళు ఎంత దానం చేస్తే అంత పుణ్యం వీళ్ళకి ఈ మాసంలో వస్తుంది. వీళ్ళు చేసుకునేది అంతా కూడా అది మళ్ళీ వీళ్ళకి లాభంగా మారుతుంది. కానీ నేను ఎందుకు చేయాలి అని అనుకుని చేయకపోతే మనం ఏం చేయలేం. ఏది దానం చేయాలంటే ఎదుటి వాళ్ళకి ఇష్టమైనది చేయాలి దానం. మనకు అనుకూలం ఏం చేయకూడదు. ఎదుటి వాళ్ళకి ఏదైనా మనం ఒక 2,000 రూపాయలు దానం చేయాలనుకునే 2,000 రూపాయలకి ఒక మనిషికైనా మందులు కొనగలవా? ఆ ఒక మనిషిని మందులు కొనివ్వచ్చు. లేదా ఒక మనిషికి ఏవో పుస్తకాలు ఏమైనా కొనివ్వచ్చు, చదువుకునే విద్యార్థికి కొనివ్వచ్చు. లేదా 10,000 దానం చేద్దాం అనుకున్నా, 10,000కి ఒకరికి ఒక గుళ్ళో భోజనాలు అందరికీ ఏర్పాటు చేయొచ్చు. అలా పెట్టచ్చు అనమాట. ఇలాంటి వీళ్ళు దానాలు చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. సత్ఫలితాలు కావాలంటే వీళ్ళు కొంచెం దానం మీద ఎక్కువ దృష్టి పెట్టాలి ఈ మాసం. ఎందుకంటే వైశాఖ మాసంలో దానానికి ప్రత్యేకత ఎక్కువ. మనకి ఈ మాసంలో ఎక్కువ విపరీతమైన ఎండలు ఉన్నాయి కదా, చాలామంది ఏంటంటే ఈ రోడ్డు మీద అడుక్కునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి చిన్న చిన్న బ్యాటరీ ఫ్యాన్స్ ఉంటాయి కదా, ఒక బ్యాటరీ వేసుకుని నడిపే ఫ్యాన్లు, అలాంటి ఫ్యాన్లు కూడా ఇవ్వచ్చు. వాళ్ళు నైట్ టైం వాళ్ళు ఫ్యాన్ వేసుకొని పడుకోవచ్చు. అలాంటి ఫ్యాన్లు కూడా ఇవ్వచ్చు. అలాంటివి కూడా ఇస్తే కూడా వీళ్ళు మంచిది. ఇప్పుడు మామూలుగా మనం పూర్వం ఏంటంటే విసిరిగారులు ఇచ్చేవాళ్ళు. వైశాఖ మాసం విసిరిగారులు కూడా విసురుకుంటుంది. అలా విసిరిగారులు ఇవ్వచ్చు, ఫ్యాన్లు ఇవ్వచ్చు. కాబట్టి విసిరిగారులు అనేది ఈ మాసంలో అంత పెద్దగా ఎవరు వాడరు కదా ఈ కాలంలో. వాడని వాళ్ళకి ఇలాంటి ఫ్యాన్లు అలాంటి దానం చేస్తే కూడా మంచిది. వృద్ధాశ్రమంలో చాలామంది వాళ్ళ మంచం దగ్గర ఫ్యాన్ రాదు, ఒక ఫ్యాన్ వేస్తే అంతా పడుకుంటారు. పాపం పడుకున్నప్పుడు వాళ్ళ మంచాలకు తగ్గట్టుగా చిన్న చిన్న ఫ్యాన్లు వాళ్ళకి ఇస్తారు, వేసుకునే అవకాశం కూడా ఉంటుంది. లేదు ఆ మాసంలో వాళ్ళకి ఆ వృద్ధాశ్రమంలో ఈ కరెంటు బిల్లు ఏమైనా ఉంటాయి కదా, ఆ కరెంటు బిల్లు డబ్బులు కట్టినా వీళ్ళకి కలిసి వస్తుంది. ప్రతిదీ అంటే ఈ మాసంలో వీళ్ళు ఏ విధంగా దానం చేసినా అది వీళ్ళకి 10 మారుతుంది. సో ఇలాంటి దానాలు వీళ్ళు చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయన్నమాట. మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః.